హిందూ మతంలో దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే కొన్ని దేవాలయాలకు వాటికి ఉన్న విశిష్టతల దృష్ట్యా ఆ ప్రాధాన్యత అంతకంతకు పెరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల సమయంలో సాధారణ ఆలయాలకు సైతం అమిత ప్రాధాన్యం ఏర్పడటం కద్దు. ఇవన్నీ ఒక క్రమమైతే ఇందుకు భిన్నంగా కొన్ని ఆలయాల్లో అనూహ్యంగా చోటు చేసుకునే మహిమల కారణంగా ఆయా ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే ఇప్పుడు అలాంటి అద్భుతమే విశాఖ జిల్లా అనకాపల్లి నూకాంబిక ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఆలయం చరిత్రలో ఎన్నడూ జరగని వింత సంభవించింది. అది ఏంటి అంటే, ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా సూర్యకిరణాలు తాకాయి. మంగళవారం ఉదయం 6:39 ఈ అద్భుతం చోటు చేసుకుంది. సూర్యకిరణాలు రాజగోపురం మీదుగా ప్రయాణిస్తూ ఈ ఆలయంలో నిలువెత్తున కొలువై ఉన్న అమ్మవారి విగ్రహంపై పడటంతో భక్తులు తొలుత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ తర్వాత భక్తి పారవస్యంలో తేలియాడారు. అయితే ఇలా జరగటం ఆ ఆలయం చరిత్రలో ఇదే ఓ ప్రథమమని నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మవారితో పాటు తమకు సూర్యభగవానుడి కరుణ లభించిందని, ఈ ఆనందం వర్ణనాతీతమని సంతోషం వెలుబుచ్చారు. ఇలా విగ్రహానికి సూర్యకిరణాలు తాకటం వల్ల ఆ విగ్రహానికి కొత్త శక్తులు వస్తాయని చెబుతున్నారు. అయితే అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామిని ఇంకా ఆదిత్యుడు తాకకముందే ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఈ రకమైన ఘటన చోటు చేసుకోవటం నిజంగా అద్భుతమని నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అమ్మవారి భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ అమ్మవారిని దర్శించుకొని తన్మయత్వం చెందుతున్నారు. సుమారు 450 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 1611 చివరలో ఆర్కాట్ నవాబు అనకాపల్లి ప్రాంతానికి రాజుగా శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావును నియమించాడు. అతను ఆలయాన్ని పునరుద్ధరించాడు మరియు పూర్వ వైభవాన్ని మరియు స్థానిక దేవతను శ్రీ నూకాంబిక అమ్మవారుగా తిరిగి తీసుకువచ్చాడు. శ్రీ 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 నూకాంబిక అమ్మవారు 9 శక్తి రూపాలలో ఒకటి మరియు పురాతన కాలంలో శ్రీ అనఘాదేవిగా ప్రసిద్ధి చెందింది. కాకతీయ రాజుల కాలంలో కొన్ని సంవత్సరాల తర్వాత ఆలయ పునరుద్ధరించబడింది మరియు అదే దేవతను శ్రీ కాకతాంబ అన్న పేరుతో పూజించారు. ఇక్కడ రోజువారీ పూజలు మరియు దీపారాధనలు నిర్వహిస్తారు. రాజులు తమ రాజవంశాలను కోల్పోయినందున రోజువారీ పూజలు మరియు ఇతర ఆచారాలు అంతరాయం కలిగి నెమ్మదిగా ఆలయం దాని పూర్వ వైభవాన్ని కోల్పోయింది. నూకాలమ్మ ఈ ఆలయంలో నూకాంబికాదేవిగా ఉంది. అనకాపల్లి ప్రాంతాన్ని పాలించిన రాజు శ్రీ కాకర్లపూడి అప్పలరాజు పాయకరావు కుటుంబ దేవత అయిన కాకతాంబికకు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆమె తర్వాత నూకాంబిక లేదా నూకాలమ్మ అని పిలువబడింది. కొత్త అమావాస్య నాడు ఉగాదికి ఒకరోజు ముందు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి వేలాది మంది ప్రజలు పూజల కోసం ఆలయానికి వస్తారు. విశ్వ సృష్టికర్త శ్రీ శక్తి అమ్మవారు అని పాల్గొన బహుళ అమావాస్య రోజు నుండి ఏప్రిల్ వరకు సృష్టి జరిగిందని నమ్ముతారు. ఈ పవిత్ర కాలంలో శ్రీ నూకాంబిక అమ్మవారికి అనేక మతపరమైన ఆచారాలు మరియు పూజలు నిర్వహిస్తారు. శ్రీ నూకాంబిక అమ్మవారికి పూజలు చేయటానికి ఆదివారం, మంగళవారం మరియు గురువారం పవిత్రమైన రోజులుగా భావిస్తారు. అనకాపల్లి నూకాలమ్మ జాతర అనేది ఆలయ ఉత్సవం తెలుగు నూతన సంవత్సర దినోత్సవం ముందు రోజు కొత్త అమావాస్య నాడు ప్రారంభమై ఒక నెల పాటు కొనసాగుతుంది. జాతర పండుగ ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో తెలుగు నూతన సంవత్సర దినోత్సవం అనగా ఉగాది ప్రకారం జరుపుకుంటారు.